చక్కగా ఈ సమయమందు దేవుడి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక భారాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మా జీవితాల్లో చాలా అప్పుల వంటి భారాన్ని కలిగి ఉన్నామండి అని మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది జీవితాలు గమనిస్తూ ఉంటే భర్తలో మార్పు లేక భర్తను బట్టి నాకు భారం కలిగి ఉన్నానండి అని కొంత మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది జీవితాలు గమనిస్తూ ఉంటే నాకు జీవితంలో మనశ్శాంతి లేకుండా భారం వంటి పరిస్థితుల్లో ఉన్నానండి అని మాట్లాడుతూ ఉంటారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక భారాన్ని, ఏదో ఒక కష్టాన్ని భరిస్తూ ఉంటారు. మనిషిగా మన జీవితంలో కష్టాల వంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు మన కష్టాన్ని పంచుకునే మనుషులు కానీ, మన బాధను పంచుకునే మనుషులు కానీ ప్రపంచమంతా వెతుకుతున్నా ఎక్కడ కనబడరు. మనం సుఖంగా ఉంటే సుఖాన్ని పంచుకునే చుట్టాలు కనబడుతూ ఉంటారు. మనం ఆనందంతో ఉంటే ఆనందాన్ని పంచుకోవడానికి మనుషులు కనబడుతూ ఉంటారు. కానీ మనం భారం వంటి పరిస్థితి కలిగి ఉన్నప్పుడు, కష్టాల వంటి పరిస్థితి కలిగి ఉన్నప్పుడు, మనిషిగా మనం అనేక భారాలు మోస్తున్నప్పుడు నీ భారాన్ని పంచుకుంటాను అన్న మనుషులు లోకమంతా వెతుకుతున్నా కనబడరు. తప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకున్న కష్టాలు బట్టి నా కష్టాలు పంచుకున్న వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారేమో అని ఎతికి అలసిపోయి వచ్చావేమో. నీకున్న బాధను బట్టి ఎంత బాధపడుతున్నాను, నా బాధను అర్థం చేసుకొని నా బాధను పంచుకునేవారు బంధువుల్లో ఉన్నారేమో అని వెతికి చివరికి ఎవరు కనబడక ఏడుతూ అభిషేక ప్రార్థనకు వచ్చావేమో. బిడ్డలు లేక భారాన్ని కలిగి ఎన్ని ఆసుపత్రులకు వెళుతున్నా, ఎక్కడికి ప్రయత్నాలు చేస్తున్నా గర్భఫలం లేక చివరికి అలసిపోయి ఈ తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన వ్యక్తివేమో. మనం గమనించాలి దైవజనమ, సుఖాన్ని పంచుకోవడానికి ప్రపంచమంతా మనతో ఉంటుంది. మన ఆనందాన్ని పంచుకోవడానికి బంధువులందరూ కూడా మనతో ఉంటారు. మన జీవితంలో ఉన్న సంతోషాన్ని పంచుకోవడానికి వద్దన్నా అనేకులు మన వద్దకు వచ్చి మనతో ఆనందిస్తూ ఉంటారు. బాధల్లో నీవు ఉన్నప్పుడు బాధను పంచుకున్నవారు, కష్టాల్లో నీవు ఉన్నప్పుడు కష్టాన్ని పంచుకున్నవారు, రోగంతో నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆదరించి దగ్గరగా ఉండి బలపరిచేవారు, బిడ్డలు లేక ఏడుస్తూ ఉంటే దేవుని బట్టి ధైర్యం చెప్పవలసిన వారు లేక కరువైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితం ఎంతో బాధపడుతూ ఉంటాం. నా జీవితంలో నీ బాధను పంచుకునే మనుషులు నాకు లేరే, కష్టాల వంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఈ కష్టాన్ని పంచుకునేవారు లేరే అని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అంటున్నాడు, బైబిల్లో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చాలు, దేవుడి స్తోత్రం. బాధల్లో ఉన్నప్పుడు తన ఇంటికి పిలిచేవారు ఎవరైనా నీకున్నారా? కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను కోరుకునే మనుషులు ఎవరైనా ఉన్నారా? బాధల్లో నీవు ఉంటే చుట్టాలు నిన్ను పిలవరు, కష్టాల్లో నీవు ఉంటే బంధువులు నిన్ను పిలవరు, వ్యాధిగా అనారోగ్యంతో మంచమే పడి ఉంటే నిన్ను కోరుకునే మనుషులు కనబడరు. కానీ బైబిల్లో ఒక ఆయన అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కష్టాల్లో నీవు ఉంటే కోరుకునేవారు ఎవరు? నిన్ను. బాధల్లో నీవు ఉంటే కోరుకునేవారు? గొడ్డుమోతుగా నువ్వు ఉంటే పిలిచేవారు నిన్నెవరో. కష్టాల్లో ఉన్న మనుషులు కోరుకునేవారు ప్రపంచవ్యాప్తం కనబడరు. బాధల్లో ఉన్నవారిని కోరుకునేవారు మనుషులు ఎవరు కనబడరు. అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉంటే, చావు బతుకుల్లో నువ్వు ఉంటే నిన్ను కోరుకునే మనుషులు ప్రపంచం ఎవరు కనబడరు. కానీ యేసయ్య అంటున్నాడు, రోగంలో నీవు ఉన్నావా, అప్పుల్లో నీవు ఉన్నావా, పిల్లలు లేక గొడ్డుమూతైన పదాలు ఏడుస్తున్నావా, రోగంతో బాధపడుతున్నావా, మనశ్శాంతి లేక ఏడుస్తున్నావా, జీవితం అంతా కన్నీరు పాలుగా ఉందా? అయితే ప్రభు అంటున్నాడు, నా వద్దకు రా. తప్పదు, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సుఖాన్ని పంచుకునే మనుషులు చూసాం, ఆనందాన్ని పంచుకునే మనుషులు చూసాం. కానీ బాధను పంచుకునేవారు,
కష్టాన్ని పంచుకునేవారు, దుఃఖాన్ని పంచుకునేవారు లోకమంతా వెతుకుతున్న ఎవడిని కనబడ్డావు. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు రోగంలో ఉన్న వ్యక్తివైనా, బాధల్లో ఉన్న వ్యక్తివైనా, కన్నీరులో ఉన్న వ్యక్తివైనా, సమస్యలో ఉన్న వ్యక్తివైనా, దేవుడు అంటున్నాడు, రోగాన్ని బట్టి ఏడుస్తున్నావా, బాధను బట్టి ఏడుస్తున్నావా, బిడ్డల్లోకి ఏడుస్తున్నావా, అప్పులు బట్టి ఏడుస్తున్నావా, నన్ను ఎవరు ఆదరించేవారు లేరని బాధపడుతున్నావా, కష్టాల్లో కోరుకునేవారు లేరని జీవితంలో ఏడుస్తున్నావా, అయితే ప్రపంచమంతకు మనగాడు ఉన్నాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. లోకములో సుఖాన్ని పంచుకునేవారు కోట్ల మంది ఉన్నారు. నువ్వు ధనాన్ని కలిగి ఉంటే, ఆస్తిని కలిగి ఉంటే, 4 రూపాయలు కలిగి ఉంటే, అధికారం కలిగి ఉంటే, పలుకుబడి కలిగి ఉంటే ఊరు నీతో ఆనందం పంచుకుంటుంది. నువ్వు పేదవాడిగా ఉంటే, రోగంతో ఏడుస్తూ ఉంటే, అప్పుల వంటి పరిస్థితుల్లో ఉంటే, పిల్లలు లేక గొడ్డు ముద్ర పదంతో బాధపడుతూ ఉంటే, నిన్ను కోరుకోదు ఊరు, నిన్ను కోరుకోదు ప్రజలు, నిన్ను పిలిచేవారు ప్రపంచమంతా వెతుకుతున్న నరజాతి అనేది ఎక్కడ నీకు కనబడదు. దేవుడు స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి. నువ్వు పేదరికంలో ఉన్నా కోరుకుంటా, నువ్వు దరిద్రంలో ఉన్నా కోరుకుంటా, నువ్వు అప్పుల్లో ఉన్నా కోరుకుంటా, బిడ్డలకు ఏడుస్తున్నా కోరుకుంటా, నా వద్దకు వచ్చే వ్యక్తిగా నువ్వు మార్చుకుంటే, జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా మారితే, నా వద్దకు రావాలని కోరిని కలిగి ఉంటే, నువ్వు పేదవాడువైనా, రోగంతో ఉన్నా, జబ్బులతో ఉన్నా, అప్పులతో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఆ స్థితిలో నువ్వు దేవుడు వద్దకు వచ్చే వ్యక్తిగా ఉంటే, నిన్ను కోరుకునే దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం గమనిస్తున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. తప్పన కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. కష్టంలో నీ జీవితాన్ని పంచుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. బాధల్లో నీకు తోడుగా ఉండే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ జీవితం కన్నీరు వంటి పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ఉంటే నిన్ను కోరుకొని బలపరిచే దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాక్యం మనం గమనిస్తూ ఉంటే, నీ భారాన్ని తన మోస్తానంటున్నాడు, నీ కష్టాన్ని తన మోస్తానంటున్నాడు, నీ రోగాన్ని తను తీసుకుంటానని చెప్తున్నాడు. ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయనకు లోబడుతున్నప్పుడు, ఆయన చేతుల్లో ఉండాలని కోరుకున్నప్పుడు, ఈరోజు వచ్చిన వారికి దేవుడు ఇచ్చిన వాక్ తెలుసా, నీ భారమంతా కొట్టివేసి నా సుఖం నీకు ఇస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సుఖము పంచుకుంటారా అని పిలిస్తే క్యూ కొడతారు ఇక్కడ జనాల్లో. కానీ నా కష్టం ఉంది బాబు, కాస్త పంచుకో అంటే కష్టాన్ని ఎవరు కూడా పంచుకునే వ్యక్తులుగా ఉండరు. నా ప్రియమైన దైవజనమ, ఈరోజు కూర్చుని నీవు భారం కలిగి వచ్చావేమో, బిడ్డలు లేక భారం కలిగి వచ్చావేమో, అప్పుల వంటి భారం కలిగి వచ్చావేమో, అనారోగ్యం వంటి భారాన్ని కలిగి వచ్చావేమో, సమస్యల వంటి భారం కలిగి వచ్చావేమో. ఇక తిరిగి తిరిగి ఎక్కడెక్కడైనా సమాధానం లేక, అనుకున్న కార్యము జరగక, సంతోషంతో ఉండలేక, విచారం వంటి పరిస్థితుల్లో కలిగి, ఇక నాకు ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరని జీవితంలో ఒకవేళ కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ అత్తిలి శుభవార్త నిన్ను ఆదరించే దేవుడు నీ వద్దకు వచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. मेरे समय काम से अभिषेक रिकंदर अभिषेक मारा సర్వకాలమందు జీవించే నేను నా వద్దకు వచ్చిన తోసివేసేవాడిగా ఉండక వారికి తోడే ఉంటాను. దేని కొరకు వారు ఆశపడుతున్నారో, దేని కొరకు ఏడుస్తున్నారో, వారి జీవితంలో నా దూర ఇవ్వబడుతుంది. వా తప్పకూడదు, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త భారము సమస్త జనులారా నా వద్దకు రండి అని ప్రభువు పిలుస్తున్నా. ఒక్కసారి నువ్వు ఆలోచించు. కష్టాల్లో నేను పిలిచేవాడు ఎవడో ఉన్నాడా? బాధల్లో నేను పిలిచేవాడు ఎవడో ఉన్నాడా? అప్పుల్లో నిన్ను కోరుకునేవాడు ఎవడో ఉన్నాడా? రోగంలో నీవు ఉంటే నిన్ను కోరుకునే వారు చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడ మనం వెతుకుతున్నా, మన కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్యంలో ఉంటే మనల్ని కోరుకునే మనుషులు ఎక్కడ కనబడరు. కానీ దేవుడు వాక్యం అంటుంది, భారంతో ఉన్నప్పుడు మనం దేవుడి వద్దకు వచ్చినప్పుడు
ఆయన అంటున్నాడు వాగ్దానం, ఏ భారమైతే ఈ లోకంలో కలిగి ఏడుస్తున్నావో, దేని బట్టి విచారంతో కన్నీరు కారుస్తున్నావో, దేని బట్టి గుండెల నిండా ఒక బాధ నింపుకొని ఏడుస్తున్నావో, దేని బట్టి ఎవరికి చెప్పుకున్నా తీరక ఒక దుఃఖంతో బాధపడుతున్నావో, నీ కష్టాన్ని పంచుకునే దేవుడి దగ్గరికి వచ్చావు. ఇక ఏడవమాక సుఖపడబోతున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడి వద్ద నువ్వు భారంతో కష్టంతో వచ్చినప్పుడు నీ కష్టమంతా కూడా దేవుడు కొట్టివేసుకుని ఉంటాడు. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం త్వరగా. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా వద్దకు వచ్చు వానిని నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. దగ్గరగా తప్పులు కొట్టండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పీకల దాకా అప్పులు కలిగి ఉండి అక్క మీ ఇంటికి వస్తానంటే అక్క అంటదే నాకు చిన్న పని ఉందామని చెప్పి అంట. దేవుడి స్తోత్రం. గొడ్డుమోతిగా ఉండి పిల్లలు లేక ఏడుస్తూ ఉంటే అక్క చెల్లిగారి కూతురు పెళ్లిగా వస్తానంటే నువ్వు మట్టిగా రావద్దు అంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కష్టాల్లో నీ ఇంటికి వస్తానక్క అంటే తనకున్న కష్టం, తనకున్న దరిద్రం ఎక్కడ అంటుకుంటుందని చెప్పి ఆ ఇంటికి వెళ్ళే లోపే తలుపుకు తాళం వేస్తుంటది. ఫుల్గా నువ్వు బాధలతో పడుతూ ఉంటే, కన్నీరు వంటి పరిస్థితి కుటుంబం ఉంటే, అన్నా నీ ఇంటికి వస్తానంటే ఆ ఇంట్లో వదిన గారు అంటారు, ఎక్కడికైనా నీ చెల్లొచ్చది, దరిద్రం అనుభవిస్తుంది, పేదరికం అనుభవిస్తుంది, ఆ కొంప కొల్లేరుగా ఉంది, నాకు తెస్తావా దరిద్రం అని చెప్పి తలుపు రెండు కూడా వేసి గడిపెడతా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కష్టాల్లో ఎవరు కొంపకెళ్ళినా నీకు తాళం కప్పే కనబడుతుంది. నీవు జీవితంలో కన్నీరు వంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే బంధువులు తలుపులు వేసి బయటకు పొమ్మంటారు. చుట్టాల ఇంటికి వెళ్తే చుట్టాలు తలుపులు వేసి బయటకు పొమ్మంటారు. స్నేహితుడి ఇంటికి వెళితే వాడు కూడా పక్కనే దాక్కుంటాడు, కానీ అలా ఆవిడ చెప్పిస్తాడు, వాడు దరిద్రంలో ఉన్నాడే, వాడు పేదరికలో ఉన్నాడే బాబు, అప్పుల పాలైపోయాడు, నన్ను అప్పటికేలని చెప్పి లేనని చెప్పు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషిగా నీ జీవితంలో ఉన్న కష్టాలు అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, రోగాల పుట్టుతో ఏడుస్తున్నప్పుడు, ఎవరి వైపు నువ్వు చూసినా, ఏ గుమ్మంలోకి వెళ్ళినా నీకెదురయ్యే అనుభూతులు తలుపులు మూయవేయబడతాయి. వారింటిలోకి వెళ్తానంటే వారు ఇష్టపడరు, వారితో మాట్లాడతానంటే ఇష్టపడరు. ఎందుకో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి, నీ దరిద్రాన్ని బట్టి, నీ అప్పులు బట్టి, పిల్లలని గొడ్డుమతనం బట్టి వారు ఆలోచిస్తూ ఉంటారు, ఈ దరిద్రమైన మనిషి నా ఇంటికి వస్తే నాకు బాధలు ఎక్కువదని చెప్పంటారు. మా ఇంటికి మట్టుగా రావద్దమ్మా. దేవుడి స్తోత్రం. కష్టాల్లో ఉన్న మనిషిని ఇంటి బయటే ఉంచి అవతల పంపిస్తూ ఉంటారు. కానీ యేసు అంటున్నా, నా వద్దకు వచ్చేవారు పేదవారైనా, దరిద్రములో ఉన్నా, స్థితిగతులు తారుమారుగా ఉన్నా, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నా, రోగాలతో వాడి శరీరం అంతా గాయాల పాలైనా నా వద్దకు వచ్చి వాడిని ప్రేమిస్తాను తప్ప త్రోసివేసే దేవుణ్ణి కాను. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో చుట్టాలు గుమ్మాలు వెతికి అలసిపోయావా? మనుషులు సహాయం కోరి 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 సహాయం అందుక ఏడుతూ వచ్చావా? పిల్లల కోసం డాక్టర్ వద్దకు పరిగెత్తి ₹1000 ఖర్చు అయి ప్రార్థనగా మారి ఈ స్థలంలోకి వచ్చావా? అయితే దేవుడు మనుషుల్లా గంట వేసేవాడు కాదు, దూరపరుచుకునేవాడు కాదు. కానీ ఏ స్థితిలో నీ ఉన్న ప్రభు అంటున్నాను, నా ప్రేమతో నిన్ను ఆదరిస్తాను, నా దక్షిణాస్తం చాపుతాను. దేనికోసమైతే ఏడుతూ వచ్చావో, దేనికోసమైతే బాధపడుతూ వచ్చావో, దేనికోసం విచారంతో వచ్చావో, నీ విచారం నేను మోస్తాను, నీ బాధ నేను మోస్తాను, నీ రోగం నేను మోస్తాను. నాలో ఉన్న ఆశీర్వాదంతో నీ దరిద్రం అంతా మార్చి వేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చాలు జనమా, నీ తలరాతే మార్చగలడు. ఒక్క మాట చాలు జనమా,
తలరాతే మార్చగలరు. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా పేదవాడవని సిలికెల చేసినా, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా పేదవాడవని సిలికెల చేసినా, కష్టములో నీవు ఉన్నావని, బాధలలో నీవు ఉన్నావని, వద్దు మా ఇంటికి పోపో అన్నారా, వద్దు మా ఇంటికి పోపో అన్నారా. యేసు ఒక్కడే నిన్ను కోరుచున్నాడు, పిడికిడ గుండెల్లో చోటేస్తా. యేసు నిన్ను పిలుస్తున్నాడు, పిడికిడ గుండెల్లో చోటేస్తా. తప్పకుండా అందరిని విడిచిపెట్టిన ప్రభువు ఈ భగవత సమయం ముందు నన్ను అందరూ విడిచిపెట్టారయ్యా. నాకున్న అప్పులు బట్టి, నాకున్న రోగాలు బట్టి అందరూ దూరపచ్చారా, యేసు పిలుస్తున్నారా. నీవు సుఖములు ఉన్నప్పుడు పిలవపోయినా వచ్చారుగా, నాలుగు రూపాయలు కలిగి ఉన్నప్పుడు అర్థాన్ని పిలిచారుగా, అన్ని పోయిన వేళల్లో దిక్కేలేని సమయములో, అన్ని పోయిన వేళల్లో దిక్కేలేని సమయములో, అక్కా చెల్లి నా బావా పిలిచి పిలిచి అలసిపోయారు, ఆదరణే దొరకలేదుగా. పిలిచి పిలిచి అలసిపోయారు, ఆదరణే దొరకలేదుగా. ఇదిగో యేసు పిలుస్తున్నాడు, ఇదిగో యేసు పిలుస్తున్నాడు. యోగముతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధలలో ఉన్నా, పేదవాడువైనా, యోగముతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, పేదవాడువైనా, నా కౌగులే నీకు ఇస్తానన్నాడు. ఇందుకే నీవు హత్తుకున్నాడు, తోసి వేసేవాడు కారన్నా, తోసి వేసేవాడు కారన్నా. లోకుల్లో దాచుకుంటాడు, తన మహిమ నీకు ఇస్తూ ఉంటాడు, తన మహిమ నీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. సుఖములో నీవు ఉంటే కోరుకునే మనుషులు, నీవు కష్టాల్లో బాధల్లో ఉంటే వారి వైపును చూస్తావు ఆశగా. సుఖపడుతున్నప్పుడు ఎంతోమంది బంధువులు ఉన్నారే, ఎంతోమంది చుట్టాలకు ఉన్నారే. ఈరోజు నీ బాధల్లో ఉన్నానని చెప్పి, అక్క చాలా కష్టాల్లో ఉన్నాను ఇంటికి వస్తానంటే అక్క అంటదే, మీ బావ ఒప్పుకోడే. సుఖంలో ఉన్నప్పుడు బావ అక్క కలిసి వచ్చి 4 పూట్ల భోజనం చేసి పట్టుచీర తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడి స్తోత్రం. కన్నీరు వంటి పరిస్థితులు నీవు ఉన్నప్పుడు, బాధలో నీవు ఉన్నప్పుడు మనుషులందరూ కూడా నిన్ను వదిలేసే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడి వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, నా వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా త్రోసివేసే దేవుని కాదు. కానీ మనిషి పేదరికలో ఉన్నా, దరిద్రంలో ఉన్నా,
కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, లోకమంతా వాడిని ఎందుకు పనికిరాడని చెప్తున్నా ఆ మనిషి నా వద్దకు రావడం ఇష్టపడే వ్యక్తిగా ఉంటే, లోకంలో ఉన్న బంధువుల్లాగా, స్నేహితుల్లాగా ఇంటివేని కానీ వాడి పేదవాడైన గుండెకి హత్తుకొని నేను వాడికి దేవుడే ఉంటాను, నా ఆశీర్వాదాన్ని వాడికి ఇస్తాను. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా సుఖాలు పంచుకునే సందర్భంలో ఉన్న మనుషులు ఈరోజు నువ్వు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు ముఖం సాటేస్తారా? జీవితంలో నా అనుకునేవాడు కనుమరుగైపోయినా, నీకున్న రోగాలను బట్టి, దరిద్రాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి, బిడల్లేని తత్వాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నావా? నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నేనేమైపోతానని చెప్పి బాధతో ఒకవేళ కుమ్ములిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీకు శుభవార్త, అసలైన దేవుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇది ఏడవమాక. దేవుడు స్తోత్రం. ఎందుకో తెలుసా? మనిషిగా ఈ ప్రాంతానికి రాలా, సర్వాధికారి దేవుడికి నీ మధ్యకు వచ్చాను. ఏది కావాలో కోరుకోండి, నాకు అసాధ్యమైంది లేదు. మెదజమే కాంస అభిషేక నికందన అభిషేకం మారా. నేటి కడవర దినాల్లో ఏ మనిషి దేహాన్ని వాడుకుంటున్నానో ఆ మనిషి ఎదుకునకు వచ్చిన వాడు ధన్యుడు. లేనివారు కలిగిన వారిగా మార్చబడతారు. దరిద్రాన్ని కొట్టివేస్తాను, పేదరికాన్ని కొట్టివేస్తాను, శాపాన్ని కొట్టివేస్తాను. గొడ్డు మోతున్న వారి జీవితాలు అమ్మా అని పిలుపుకి ఆధారం కల్పిస్తావా? హల్లెలూయా. మెదజమే కాంస అభిషేక నికందన అభిషేకం మారా. నేను సర్వశక్తి దేవుడిగా నీతో మాట్లాడుతున్నా. ఏది కావాలో కోరుకోండి. మెదజమే కాంస అభిషేక నికందన అభిషేకం మారత. లేదమ్మా, లోకాన్ని సృష్టించే నేను నీ జీవితాన్ని మార్చలేనా? నీ బతుకును మార్చలేనా? నీకు బిడ్డలు ఇవ్వలేనా? రోగాన్ని కొట్టివేయలేనా? నీ భర్తను మార్చలేనా? ఏది అసాధ్యమో చెప్పండి. అభిషేకం మారత. నా వద్దకు వచ్చిన వాడు ధన్యుడు. వాడి పేదరికంలో ఉండడు, దరిద్రములో ఉండడు, రోగంతో ఉండడు, అప్పుల్లో ఉండడు, చెడులో ఉండడు, పాపములో ఉండడు. నా వెలుగులో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. 1000 మంది బంధు బలం కలిగి ఉన్న నీ జీవితం మారదురా. కోట్ల మంది జనాలు కలిగి ఉన్న, 1000 మంది బంధు బలం కలిగి ఉన్న, లక్షల మంది నీతో తోడుగా ఉన్న జీవితంలో నీకున్న దరిద్రం పోవాలంటే, పేదరికం కొట్టివేయబడాలంటే, మూసి ఉన్న దొరలు తెరవబడాలంటే యేసు ఒక్కడికే సాధ్యం. నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అంటున్నాడు. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా నిన్ను మనుషులు కోరుకుపోవచ్చు, బంధువులు కోరుకునే వారు ఉండకపోవచ్చు. ఎందుకంటే నీకున్న రోగాలను బట్టి, నీకున్న బాధలు బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న అప్పులు బట్టి మనుషులు ఎవరు కూడా నష్ట జాతకరాలుగా అనుకొని దరిద్రముతో ఉన్నామని, నీ దరిద్రమే కట్టుకుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఒక చీడ పురుగులను చూసి గొంగల పురుగు నలిపినట్లుగా నిన్ను కూడా పో 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 అని కొడుతున్నారా? దేవుడు అంటున్నాడు, చీ కొట్టే మనుషులు లోకంలో ఉన్నారు. కానీ ఏ స్థితిలో నీ ఉన్నా, ఏ కార్యక్రమంలో బాధపడుతున్నా, ఎటువంటి పేదరికలో ఉన్నా, ఏ దరిద్రం అనుభవిస్తున్నా, ప్రజలందరూ కూడా నష్ట జాతకురాలని నేను ఉమ్మవేస్తున్నా. దేవుడు అంటున్నాడు, నా వద్దకు వచ్చే మనసును కలిగి ఉంటే, నా చేతి కింద వచ్చే వ్యక్తిగా మనసు మార్చుకుంటే, నేను మార్చగలని అనుకున్న వ్యక్తిగా ఉంటే, నువ్వు పేదరాలుగా నా జీవితంలోకి వస్తే ధనవంతురాలుగా మార్చివేస్తాను. రోగుతో నా వద్దకు వస్తే ఆరోగ్యతను మార్చివేస్తాను. గుడ్డుబోతుగా నా వద్దకు వస్తే దేవుడు అంటున్నాడు, తల్లిగా నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు. దేవుడు స్తోత్రం. నమ్మిన వారు తప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు ఆత్మ కలిగిన వారిగా మీ మధ్య ప్రవచించి మాట్లాడుతున్నాను. ఇంతకాలం నాలాంటి వారిని మీరు చూడలేదేమో. ప్రభు ఆత్మ చెప్తున్నాను, ఏది కావాలో తైలాభిషేకంలో నమ్మకంతో కోరుకోండి. మీకు ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. దేవుడు స్తోత్రం. సవాలుతో మాట్లాడుతున్నాను. దేవుడు ఆ రోషముతో మాట్లాడు. నాతో ఉన్నవాడు, నాతో మాట్లాడేవాడు నరమాతుడు కాదు, రక్త సంబంధి కాదు, కానీ సృష్టికి తంబం వేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్నో మాటలు ఇస్తారు,
కాలం అనుకూలం లేకపోతే చేతులు పైకెత్తి మా వల్ల కాదంటారు. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానం ఇస్తారు, వారికి అవకాశం లేకపోతే నా వల్ల కాదంటారు. కానీ దేవుడు మాటిస్తే, దేవుడు వాగ్దానం ఇస్తే, కాలం మారినా, జగత్తు మారినా, ప్రపంచం మారినా, దేవుడిచ్చిన వాగ్దానం అందరికి జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు పేదరికలో ఉంటే నిన్ను కోరుకుంది ఎవరురా? రోగంతో ఏడుస్తుంటే నిన్ను కోరుకుంది ఎవరో? కొట్టుమోతగా ఏడుస్తూ ఉంటే నిన్ను కోరుకుంది ఎవరో? జబ్బులతో ఏడుస్తుంటే నిన్ను కోరుకుంది ఎవరు? లేక ఒకవేళ వారి వైపు చూసి చూసి వారి ద్వారా ఏదైనా ఆశించి మేలు జరక్క చివరికి ఏడుస్తూ ఉన్న వ్యక్తి అయితే, ఈ యెహోవా తైలాభిషేక ప్రార్థనలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, నా వద్దకు వచ్చిన వాడిని ఒట్టి చేతులతో పంపక, వారుకున్న దరిద్రము తొలగించి, పేదరికం తొలగించి, జబ్బులు తొలగించి, గొడుమతం తొలగించి, నువ్వు కోరుకున్న కార్యాన్ని అభిషేక ప్రార్థన ద్వారా దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవజనమా, కుష్ఠవ్యాధి కలిగిన ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయితే పూర్వకాల దినాలలో ఎవరైనా కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉంటే వారు ఉండవలసిన పేరు, ఊరు గమనిస్తూ ఉంటే, ఊర్లో ఉండటానికి ఊరు ఒప్పుకోదు, ఇళ్లలో ఉండటానికి ఇంటి వారు ఒప్పుకోకూడదు. ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఊరు పొలిమేర అవతల ఉండాలా. పొరపాటున వాడికి దాహం వేసినా, ఆకలి వేసినా, సమాజంలోకి వచ్చి, ఊర్లోకి వచ్చి వాడు పొరపాటున ఏదైనా ముట్టుకున్నాడంటే రాళ్లతో కొట్టి చంపాలా. దేవుడి స్తోత్రం. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఊరు కోరుకుంటలేదు. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఊరు గ్రామస్తులు కోరుకుంటలేదు. ఈ కుష్ఠవాడిని బంధువులు కోరుకుంటలేదు. ఈ కుష్ఠవాడిని ఆ ఊర్లో ఉన్న స్నేహితులు అనబడిన వారు కోరుకుంటా. ప్రతి ఒక్కరు పలికే మాట పో పో పో. దేవుడి స్తోత్రం. ఎక్కడికో తెలుసా? ఊరు నుంచి బయటకు పోరా. ఎక్కడ ఉండాలి నేను? మీ ఊర్లో పుట్టానే, మీ ఊర్లో పెరిగానే. రే నాన్న, అన్నయ్య, చెల్లి, అక్క, అధికారు అని పిలుస్తుంటున్నారు. నువ్వు మాకేందర కుష్ఠవ్యాధిగా. దేవుడి స్తోత్రం. నీ రోగం మాకు అంటుకోవాలన్నా, నీ తెగులు మాకు అంటుకోవాలన్నా మర్యాదగా ఊరు విడిచిపెట్టి శవాలు ఉన్న ఊరు పొలిమేర అవతల ఉన్నాను. అర్థం ఏంటి? నువ్వు బతుకున్నా చచ్చునోడితో సమానం. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఊరిని తరిమి కొడితే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పొలిమేరలో బ్రతుకుతూ మనిషి మాట కరువైపోయింది, పలకరించేవాడు కరువైపోయాడు. ఎరా తిన్నావా, ఉన్నావా, బాగున్న పిలిచేవాడు కరువైపోయాడు. అటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో దారిలో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళడం ఈ కుష్ఠవ్యాధి చూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జనాలు వెనకాల ఎక్కడో ఉన్నారు. యేసుక్రీస్తు నడుస్తూ వెళుతూ ఉంటే భయపడుతూ కొండ గుహల్లోంచి బయటకు వచ్చి, ప్రభువా, కుష్ఠవ్యాధి కలిగిన జీవితాన్ని బట్టి నన్ను ఊరు కోరుకుంటలేదు, నన్ను బంధువులు కోరుకుంటలేదు, నన్ను స్నేహితులు కోరుకుంటలేదు. నువ్వు దరిద్రంలో ఉన్నవాడిరా. ఈ రోగం నీకొచ్చింది, మాకు అంటుకుందని చెప్పి నా ఊరు పొమ్మని చెప్పింది, బంధువులు పొమ్మని చెప్పారు, కట్టుకుని భార్య పొమ్మంది, బిడ్డలు పొమ్మన్నారు. యేసయ్యా, యేసయ్యా, నా జీవితం కొన్ని సంవత్సరాల నుంచి ఊరికి దూరముగా శవాలు పూడ్చే స్థలములో నన్ను ఉండమన్నారయ్యా. అంటే నా విలువ బ్రతికి ఉన్నా నేను వారి దృష్టిలో చచ్చిన వాణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఊరు కోరుకుంటలేదు నాకున్న రోగాన్ని బట్టి, నన్ను కోరుకుంటలేదు నాకున్న రోగాన్ని బట్టి బంధువులు. ఎవడు కొంపకెళ్తారంటే వాడే తలుపులు వేస్తున్నాడు. అయ్యా నాకు దాహం వేస్తుందంటే బయటకు పోరా అంటున్నారు. ఇటువంటి నా జీవితాన్ని నువ్వు బాగు చేయడం ఇష్టమే నా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భయపడుతూ కుష్ఠవాడు ప్రభు వద్దకు రాగానే దూరంగా ఉన్న కుష్ఠవాడి దగ్గరికి ఎప్పుడైతే యేసు వద్దకు రావడానికి
కుష్టు వ్యాధి కలిగిన వాడు ఇష్టపడి భయపడి అడుగులు వేసుకుని ముందుకు వచ్చాడు. మనుషుల్లాగా యేసు ప్రభువారు త్వరగా జరుగు అనలేదండి. మనుషుల్లాగా నువ్వు కలిగి ఉన్న రోగాన్ని అంటితగొచ్చావంట్రా అని అనలేదండి. ఒరే కుష్టు వ్యాధి కలిగిన వాడా ఎందుకు వచ్చావని లాగి పెట్టి కాలుతో తన్నలేదండి. వాడు భయపడుతూ యేసయ్యా నన్ను బాగు చేయడం నీకు ఇష్టమా అని దేవుడితో మాట్లాడుతూ ఉంటే, దేవుడి దగ్గరికి వస్తున్న కుష్టు వ్యాధి కలిగి చూస్తున్న యేసయ్యా వెనక్కెళ్ళా వాడు వస్తూ ఉంటే దేవుడు కూడా అడుగులు వేస్తూ దేవుడు స్తోత్రం హల్లెలూయా. కుష్టు వ్యాధి కలిగిన వాడిని భార్య ముట్టుకుని ఇష్టపడతలేని సందర్భంలో ఉన్నాడు. సమాజం ముట్టుకునే సందర్భం లేడు. కడుపును పుట్టిన బిడ్డలు కూడా తండ్రి ముట్టుకునే స్టేజ్ లేరు. వాడిని చూస్తూ ఉంటే దైవజనమా ఆ ఊరంతా కూడా ఒక భయంకరంగా చూస్తుంది, ఒక చీడపుల్లో చూస్తూ ఉంది. ఆ సందర్భంలో దైవజనమా నన్ను ముట్టుకోవడానికి ఇష్టమైన ప్రభు అంటే కుష్టు వ్యాధికుల దగ్గరికి వెళ్ళి అలాగ కౌరు నేడుస్తూ కట్టగొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు కుష్టు కలిగిన వాడు ఎందుకు వచ్చే ప్రభు అడగల. ఊరు పొమ్మంది, లోకం బయటకు పొమ్మంది, బంధువులు బయటకు పొమ్మన్నారు, చుట్టాలు బయటకు పొమ్మన్నారు. కానీ తన వద్దకు వచ్చిన కుష్టు కలిగిన వ్యాధి కలిగిన వాడిని కౌగులిచ్చుకొని ఎప్పుడైతే దేవుడు కౌగుల్లోకి వెళ్ళిపోయాడో వాడుకున్న కుష్టు రోగం ఎగిరిపోయిన దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు తునీకరించబడ్డారా? బంధువుల ద్వారా గెంటి వేయబడ్డావా? నా అనుకున్న వారి వ్యతిరేకులుగా మార్చబడ్డారా? దేవుడి సన్నిధికి ఈరోజు కష్టాలు బట్టి, బాధలు బట్టి, కన్నీరు బట్టి ఆదరించేవారు లేక, గౌరవించేవారు లేక దేవుడి సన్నిధిలో కార్యం పొందుకోవడానికి విశ్వాసంతో వచ్చి ప్రభా నాలాంటి వారి జీవితాన్ని కూడా నువ్వు ఆదరిస్తావా తండ్రిని ఒకవేళ వచ్చిన వ్యక్తి అయితే ప్రభు ఆత్మతో దేవుడు పలుకుతున్నాం. కుష్టి వ్యాధి కలిగిన వారి జీవితాన్ని లోకం ఆదరించలేదు, బంధువులు ఆదరించలేదు, చుట్టాలు ఆదరించలేదు. కానీ కరుణ కలిగిన దేవుడి వద్దకు రావాలని కోరుకున్నప్పుడు దేవుడు వచ్చిన వాడిని తోసివేయక తన హస్తాలతో దేవుడు ముట్టుకొని కౌగులించుకుని వెంటనే వారి చేతులు దేవుడిది కలపగానే ఆడుకున్న కుష్టి పోయింది, దరిద్రం పోగొట్టబడింది. మళ్ళా సమాధుట్లో ఉండవలసిన వాడు సమాధ రాజుగా బతికాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నీవు కూడా తైలాభిషేక ప్రార్థనలో దేవుడి చేతి కిందకి నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న జబ్బును బట్టి, నీకున్న అప్పులు బట్టి, నీ పిల్లల తత్వాన్ని బట్టి, నీ విచారం బట్టి చివరిలో నీవు వచ్చిన వ్యక్తిగా మారబోతుండగా దేవుడు హస్తం పడుతుండగా ఇంతకాలం దేని బట్టి విచారించావో, దేని బట్టి బాధపడ్డావో, దేని బట్టి కన్నీరు కచ్చావో, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ఆదరణ బట్టి లేక ఏడుస్తున్నావో వచ్చి నిన్ను దేవుడు తోసివేయక తన హస్తము పడుతుండగానే దరిద్రం ఎగిరిపోతుంది, పేదరికం ఎగిరిపోతుంది, శాపం పారిపోతుంది, దెయ్యాలు పరిగెడతాయి, గర్భం తెరవబడుతుంది, వివాహం జరుగుతుంది, భర్త మారిపోతాడు, బిడ్డలు మారిపోతాడు, అప్పుల్లో ఉన్న నీవు అప్పుచ్చేవాడిగా మారిపోతావు. కొట్టడే తన దేవుడి స్తోత్రం హల్లెలూయా. అన్నిటికన్నా మిన్నగా దేవుడు ఒక్కడే ప్రేమిస్తాడమ్మా. అన్నిటికన్నా మిన్నగా దేవుడు ఒక్కడే ప్రేమిస్తాడమ్మా. నీ నుండి కోరేది ఏమిటో తెలుసుకో దైవజనమా. నీ నుండి కోరేది ఏమిటో తెలుసుకో దైవజనమా. కపలు కొట్టు, దేవుని వైపు వచ్చావు, కపలు కొట్టండి.
హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగిన వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే, అతను కోరుకున్న వారు ఎవరైనా ఉన్నారని మనం పరిశీలిస్తూ ఉంటే, ఊర్లో ఉన్న ప్రజలు కోరుకుంటలేదు, బంధువులు కోరుకుంటలేదు, స్నేహితులు కోరుకుంటలేదు. చివరికి అతని జీవితంలో వారు పెట్టిన మచ్చ దశ, మాతో ఉంటానికి వీలు లేదు. దేవుడు స్తోత్రం. కానీ దేవుడి వద్దకు వచ్చిన వారి జీవితాన్ని ఆయన త్రోసివేయక, జీవితాన్ని మార్చి, బ్రతుకును మార్చి, నూతనమైన ఆరోగ్యం దయచేసి, సమాధుల్లో ఉండవలసిన జీవితం మరలా గ్రామంలో ఉంచినట్లుగా దేవుడి వద్దకు వచ్చిన వారి జీవితాన్ని ప్రభువు మార్చుకున్నారు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీ జీవితంలో నీ పరిస్థితి అలాగే ఉందా? సుఖములో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా నిన్ను మెచ్చుకుని స్థాయి గొప్పదని చెప్పిన వారు, నీకున్న కష్టాలు బాధలు తలకిపించు ఉన్నప్పుడు అన్నవారందరూ మరుగైపోయారా? బాధపడబాక. ఎందుకంటే ప్రభు అంటున్నాను, భారం మోస్తు సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు ఏమిస్తానంటే విశ్రాంతి కలగజేస్తాను. దేవుడు స్తోత్రం. సుంకరి అనే ఒక వ్యక్తి జీవితం బైబిల్లో రాయబడిన దైవజనమా. అతను చాలా సంవత్సరాలు లోకంలో తిరుగుతూ ఉండేవాడు. దాన్ని బట్టి ఉన్న ఆస్తులంతా కూడా పోగొట్టుకోలేక మునుపు ఎందరో స్నేహితులు సుంకరికున్నారు, ఎందరో బంధువులు సుంకరికున్నారు, ఎందరెందరో వారి జీవితాల్లో స్నేహితులుగా ఉన్నారు. డబ్బు విస్తారంగా ఉన్నప్పుడు, ధనం విస్తారంగా ఉన్నప్పుడు ఈ సుంకరికి చాలా మంది బంధువులు, స్నేహితులు, చుట్టాలు అధికంగా ఉన్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత సుంకర జీవితం గమనిస్తూ ఉంటే కఠోరమైన వ్యాధులు కలిగిన వాడిగా మార్చబడ్డాడు, పేదవాడిగా మారిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దరిద్రమైన జీవితాన్ని గడుపుతున్న వాడిగా ఉన్నాడు. ఆ సందర్భంలో సుంకర అనుకున్నాడు, ఎన్నోసార్లు రూపాయలు ఖర్చు పెట్టాను కదా. వాళ్ళు ఆదృత్తలు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళు అన్నారు, నాకు ఏమీ ఖాళీ లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందరికో నా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టాను, ధనాన్ని ఖర్చు పెట్టాను, ఎందరికో ఎన్నో మేలు చేశాను, కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదరిస్తారని చెప్పి తిరిగి 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 ప్రతి ఒక్కరి దగ్గరికి వెళితే సుంకరగా ఉన్న తన జీవితం పేదరికంలో ఉంది కనుక, దరిద్రంలో ఉంది కనుక, బిచ్చగడిగా మారిపోయి కనుక అతను ఆదరించు ఎవరు కనబడకపోతే ఒక్క విషయం గమనించారు. దేవుడి స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు వద్దకు వెళుతూ ఆయన ఆదరిత్తలు చూస్తానని చెప్పి ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ దైవజనమా ఆ సన్నిధి గుడిమెట్ల మీదకి వెళ్ళి అడుగుతాయా, నేను ఘోర పాపిని తండ్రి, నీ వైపు చూసేటట్లుకో నాకు అధికారం లేదు తండ్రి. ఎందరికో నేను కలిమితో ఉన్నప్పుడు, ధనముతో ఉన్నప్పుడు నాకు అనేకమైన స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. నా ఊరంతా నాకు స్నేహితులే, నా బంధువులందరూ స్నేహితులే. ఈరోజు నా జీవితం కటికమైన జీవితంగా ఉంది, పేదరిక జీవితంలో ఉంది, కన్నీరు వంటి జీవితంలో ఉంటాను. నేను ఆదరించిన వారు నా కనుమరుగైపోయా తండ్రి. నాలాంటి సుంకరిని, నాలాంటి పాపిని ఆదరించదగల తండ్రిని చర్చిలోకి వెళ్లకుండా ఆ గుడి మెట్లు కడ ఉండి ఆత్మతో ప్రభుతో మాట్లాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు పలుకుతున్న ప్రతి మాట మనుషులు వినిసుకుపోయారు. దేవుడి స్తోత్రం. కష్టాల్లో వదిలి వెళ్ళి కష్టం చెప్తా అంటారా? ఎన్నిసార్లు చెప్తాడు కష్టం అంటారు. ఒక పిల్లలు లేక నువ్వు భర్త ముందు ఏడుతుంటే నీకు ఇలాగే ఉంటుందా దరిద్రం అంటారు. దేవుడి స్తోత్రం. ఒకవేళ నీకున్న అప్పులు బట్టి నీ స్నేహం చెప్పుకుంటే వారు ఇంటారు, ఏమంటే సార్ ఎన్నిసార్లు చెప్పో సేదంటారు. దేవుడి స్తోత్రం. కానీ సుంకరి దేవుడి సన్నిధి మెట్ల మీదకి వెళ్ళి తన బాధలంతా దేవుడితో మాట్లాడుతూ ఉంటే సుంకర జీవితం వైపు మనుషులు చూడకపోయినా, బంధువులు చూడకపోయినా, చుట్టాలు చూడకపోయినా నాజరు యేసుక్రీస్తు ప్రభువారు సుంకర వైపు చూశారు. హల్లెలూయా. నష్టపోయిన వాడి జీవితం వైపు, కన్నీళ్ళు ఉన్నవాడి జీవితం వైపు, పాపి అని ముద్రమైన జీవితం వైపు యేసు వద్దకు వెళ్ళాలి అని కోరుకున్న వెంటనే, ఆ స్థలంలోకి వచ్చిన వెంటనే లోకమంతా వాడి వైపు చూడకపోయినా యేసు వారి వైపు చూసి అతన్ని ఆదరించి అతను లేవనెత్తి అతని జీవితాన్ని దేవుడు యేసు నామములో మార్చి వేశాడు. స్తోత్రం.
హల్లెలూయా. సుంకర జీవితాన్ని మార్చిన దేవుడి జీవితాన్ని మార్చగలడు. వారి ప్రజల జీవితాన్ని మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఈరోజు సుంకరకున్న భారాన్ని కోరుకున్నవాడు, సుఖములు అందరూ స్నేహితులుగా ఉన్నారు కానీ కష్టములు ఎవరు రాలా. కానీ యేసు వద్దకు వచ్చినప్పుడు దేవుడు త్రోసివేయక సుంకర జీవితాన్ని ఆదరించి మార్చి గొప్పవాడిగా మార్చాడు. దైవజనమా, ఈ తైలాభిషేక ప్రార్థనలో కూడా నీవు గతకాలం అంతా నీ కన్నులు మనుషుల్లే చూసావేమో, మనుషుల సహాయం కోసం వెతికి అలసిపోయేవేమో. ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవుడు ఆత్మచేత మీతో మాట్లాడుతున్నాను. నీ భారాన్ని మోసే దేవుడి వద్దకు వచ్చావు కనుక, నీ కష్టాన్ని పంచుకునే ప్రభు వద్దకు వచ్చావు కనుక, నీ కన్నీరు పంచుకునే దేవుడి వద్దకు వచ్చావు కనుక, నీ రోగాన్ని ఆయన తీసుకునేవాడిగా ఉన్నవాడు వచ్చావు కనుక, ఈ మధ్యాహ్నకాల సమయంలో దుఃఖంతో వచ్చు నీకు, కన్నీళ్ళతో వచ్చు నీకు, బాధతో వచ్చు నీకు, కష్టాలతో వచ్చు నీకు, అప్పులతో వచ్చు నీకు, 10-20 సంవత్సరాల వివాహమైన పిల్లలకు వచ్చు నీకు శుభవార్త. నీ భారాన్ని మోసే దేవుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. దరిద్రం మోసే దేవుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. నీ తెగులు మోసే దేవుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. నీ కన్నీటి దేవుడి ప్రాంతానికి వచ్చాడు. ఈ రోజు నీ దరిద్రం అంతా కొట్టివేయబోతుంది. దేవుడు ఆశీర్వాదాలు నీ తల మీద రాబోతుంది. దేవుడి స్తోత్రం. ఈ రోజు నువ్వు నమ్మి విశ్వాసమతి సమయం ముందు మోకరించేవారిగా మారుదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ ప్రార్థనలు ఏకీభవించు. ఈ ప్రార్థన అనంతరము కూడా మీకు అభిషేక ప్రార్థన చేస్తా. ప్రతి ఒక్కరు మోకరించండి. దేవుడి సన్నిధిలో నీతో మాట్లాడే ప్రభువు మాట జ్ఞాపకం చేసుకో. సుఖములో ఉన్నప్పుడు నీ వద్దకు అందరూ వచ్చారా? 4 రూపాయలు కలిగి ఉన్నప్పుడు ఎంతోమంది బంధువులు నీవు కలిగి ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ఉన్న కన్నీటి వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటు చూస్తున్న మనుషులు కరువైపోయారేమో. ఈ సమయమందు ప్రభు అంటున్నాడు, సమస్తమైన భారం మోస్తున్న చనులారా నా వద్దకు రండి అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడి సన్నిధిలో హృదయపూర్తిగా ప్రభుతో మాట్లాడు. యేసుతో మాట్లాడు. ప్రభా, నిజమే ప్రభా, నేను కలిమితో ఉన్నప్పుడు పిలవకపోయిన నా బంధువులు వచ్చి పలకరించారు. నా కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు అక్క చెల్లెని పిలిచి వరుసలు కలిపి నా వద్దకు వచ్చారు తండ్రి. ఈరోజు నా కుటుంబ కష్టాల్లో ఉందయ్యా, నా ఫ్యామిలీ కష్టాల్లో ఉందయ్యా, నేను కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా. ఒక పక్క నా జీవితంలో అప్పులు వేధిస్తున్నాయి, ఒక పక్క నా ఒంటిలో రోగం నన్ను బలహీనపరుస్తుంది, ఒక పక్క నా భర్త తాగుబోతుగా ఉండి నా మాట పరీక్షలు పెడుతున్నాడు. చావలేక బ్రతకలేక ఉన్నానయ్యా. ప్రభువా, శంకరుని ఆదరించిన దేవుడా, నన్ను కూడా నువ్వు ఆదరిస్తావని ఈ అభిషేక ప్రార్థనకు వచ్చాను తండ్రి. చేతులు పైకెత్తి నీ దేవుడితో మాట్లాడు. నీ కష్టాన్ని మనుషులు చెప్పుకుంటే వారు అంటారు, చదవనలేకపోతే మాట్లాడతారు. నీ బాధ మనుషులకు అర్థం కాకపోవచ్చు. నీ మనసులో ఉన్న బాధ మనుషులకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు దేవుడితో మాట్లాడి, యేసయ్యా 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 నా చెయ్యి పట్టుకో తండ్రి దేవుడితో మాట్లాడు. ప్రభా, ఎంతమంది అయితే చేతులు పైకెత్తి నేను కష్టాల్లో ఉన్నాను ఆదుకో తండ్రి చెయ్యి పైకెత్తుతున్నారో, మేధస్సమే కాంస అభిషేకమారా పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యి పట్టుకోబోతుండగా బిడ్డలు లేని దానమైతే చేతులు పైకెత్తి, నాకు అవమానం ఎదురవుతుంది తండ్రి, నా భర్త దాగు అసూయ చూస్తున్నాడు తండ్రి, అత్త మామ నన్ను ద్వేషిస్తున్నారయ్యా,
ఈరోజు నీ అభిషేకం కలిగిన దైవజన చేతికి నేను వస్తున్నానయ్యా. నా గర్భాన్ని తెరువు ప్రార్థన చేసుకో. నీ కుటుంబ సమస్యలు దేవుడు తీర్చబోతుండగా ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. తండ్రి, ఎంతమంది చేతులు పైకెత్తి వారికి ఉన్న బాధలు బట్టి, కన్నీళ్ళు బట్టి ఈ అభిషేక ప్రార్థనలో వారు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మేలుతో నింపండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమపూర్వ సమర్పణ పాట జరుగుతుండగా ప్రేమపూర్వక కానుకలు సమర్పించుకొని దైవదేవులు పొందండి. సమర్పణ పాట.